హలో గైస్, వెల్కమ్ టు పెంచలకొండ పార్ట్ 2 వ్లాగ్. ఈ వ్లాగ్లో యాక్చువల్గా మనం ముందు వ్లాగ్లో చూసుకున్నట్టయితే ఎలా వెళ్ళాము, ఎంత దూరం ఉంది, అండ్ మన జర్నీ ఎలా సాగింది, వర్షం కావచ్చు, క్లైమేట్ చేంజెస్ కావచ్చు, సైడ్ సీన్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, మేఘాలు కావచ్చు, ఇవన్నీ కవర్ చేసుకుంటూ చూపించుకుంటూ చెప్తూ వచ్చాను అనమాట. అక్కడ తర్వాత పెంచలకొండ వచ్చేంత వరకు చూపించాను. ఇక ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి అన్నది ఒక టాస్క్ అనమాట. సో అది ఎలా ఉంటుందని చూద్దాం, పదండి. సో మనం టెంపుల్ దగ్గర నుంచి కొంతవరకు రోడ్డు ఉంటుంది. ఎక్కడి నుంచి మొత్తం కొండ మార్గమే, అడవిలో ఈ రాళ్ల మధ్యలో, రప్పల మధ్యలో తిరుగుకుంటూ నడుచుకుంటూ ఎలా అవ్వాలో కష్టపడి అంతవరకు చేరుకోవాలి. సో మీ దగ్గర ట్రెక్కింగ్ షూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఈ వాటర్లో కూడా పనికొచ్చేలా ఉండాలి, లేకపోతే కష్టం అవుతుంది. ఈ రాళ్ళలో నడిచే ఓపిక ఉంటే ఒట్టి కాళ్ళతో, చెప్పులు లేకుండా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది మీ ఓపిక. నాకైతే కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా బాగా ఇష్టం కాబట్టి నేను అలానే వెళ్ళిపోయాను. ఒక్కోసారి రాళ్ళు కూడా గుచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళొచ్చు. అది మీ యొక్క కెపాసిటీ అంతే. ఇంకా సో నాకు ఈ కొండలు, దారంతా వాటరు, ఆ రాళ్లల్లో, రప్పల్లో, వాటర్లో నడుచుకుంటూ వెళ్ళే దారి చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, అహోబిలం. అహోబిలం ఎంతమంది వెళ్ళారు వీళ్ళు నాకైతే తెలియదు, కానీ అహోబిలం వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు. అహోబిలం నుంచి జ్వాలానరసింహకు వెళ్ళే దారి మొత్తం ఇలాగే ఆల్మోస్ట్ ఉంటుంది. కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ బట్ ఆల్మోస్ట్ వాటర్తో నిండిపోయి ఉంటాయి రోడ్ అంతా కూడా. అది కూడా ఈ మాన్సూన్లో అయితే చాలా బాగా ఫుల్గా ఉంటాయి వాటర్. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నీ అహోబిలం అంటే. ఎప్పటికైనా నేను చాలా బాగా ఫీల్ అవుతాను. తర్వాత మళ్ళీ నాకు ఎంత బాగా నచ్చింది ఈ ప్లేసే. జర్నీ బాగుంది. ఆల్మోస్ట్ ఒక 2 km ట్రెక్కింగ్ చేయాలి. అవర్స్ అనేది మన మీద బేస్ అయి ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్గా నడుస్తామో, మనం ఎలా వెళ్తామో అన్న దాన్ని బట్టి ఉంటుంది. నేచర్ ఎంత అద్భుతం భయ, నిజంగా చెప్పాలంటే. వాటర్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. దారంతా కూడా ఇలానే ఉంటుంది, ఎందుకంటే వాటర్ కంప్లీట్లీ ఫ్లోయింగ్ అవుతూ ఉంది కాబట్టి మనకి ఎక్కడ స్టోరేజ్ లేదు కాబట్టి చాలా క్లీన్గా, నీట్గా ఉన్నాయి. ఈ వాటర్ తాగడానికి కూడా పనికొస్తాయేమో, మరి ఎప్పుడు ట్రై చేయలేదు కానీ బట్ ఖచ్చితంగా తాగొచ్చు కూడా అనుకుంటా. ఎంతమంది కాలు పెట్టినా ఇవి కాలుష్యం అవ్వలేవు. అలాంటి కొండ నుంచి వచ్చే వాటర్ కాబట్టి చాలా ప్యూర్గానే ఉంటాయి. అండ్ మనకి ఇలాంటి జర్నీస్ చేసినప్పుడే తెలుస్తుంది నేచర్తో ఆ బాండింగ్ కావచ్చు, నేచర్ నుంచి వచ్చే మాకు పాజిటివ్ వైబ్స్ కావచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ నేచర్ కమ్ డివైన్ అంటే డివోషనల్ రెండు కలిసి ఒకే చోట ఉండడం అనేది చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి. అలాంటి ప్లేస్ మన ఇండియాలోనే ఎక్కువ ఉంటాయి నిజంగా చెప్పాలంటే. అహోబిలం నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే ఇప్పుడు పెంచలకోనలో కూడా ఇలాంటి రెండు కలిపి ఒకటే చోట ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా అనిపించింది. సో మీరు ఎవరైనా ఇంతవరకు పెంచలకోనకు వెళ్ళినట్లయితే మీకేమనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది కూడా నాకు కొంత కామెంట్లు చెప్పేసేయండి. నాకైతే చాలా 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 బాగుంది. చూడండి, ఫైనల్గా మనమైతే పెంచలకోన వాటర్ ఫాల్స్కి చేరుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ప్రస్తుతానికి ఈ విజువల్స్ ఎంజాయ్ చేయండి. ఆహా, అసలు నేచర్ ప్యూర్ మ్యాజిక్ భయ నిజంగా. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత ప్యూర్గా ఎలా ఉంటున్నాయి, అసలు ఎట్లా జరుగుతుంది అన్నది ఆ దేవుడికే తెలియాలి నిజంగా చెప్పాలంటే. చూడండి, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎట్లా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ అక్కడ. నేచర్ని ఎంజాయ్ చేయాలన్నా, నేచర్తో జర్నీ చేయాలన్నా చాలా రాసి పెట్టి ఉండాలి భయ్య, నిజంగా అదృష్టం ఉండాలి. మనం నేచర్తో అప్పుడప్పుడు ఇలా ట్రావెల్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది మనం ఏంటో, మన లైఫ్ ఏంటి, మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్స్ కానీ ఇవన్నీ తొలగిపోతాయి. ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి సెట్ అయిపోతాయి, క్రియేట్ అయిపోతాయి. మన చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడిపోతాయి అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేచర్ ఈజ్ ప్యూర్ మ్యాజిక్. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, ఒక చెప్తే ఖచ్చితంగా తెలియదు. అది నేను జస్ట్ తెలియాలనుకున్నా తెలియజేసిన అంతే. ఆఫ్టర్ దట్ నేను వచ్చేసిన అక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్ దగ్గర వచ్చేసి, టెంపుల్ దగ్గర అన్నదానం జరుగుతుందని చెప్పి తెలిస్తే డైరెక్ట్ వచ్చేసాము. చాలా పద్ధతిగా కూర్చోబెట్టి ఆకు వేసి బంతి భోజనం లాగా పెట్టేస్తున్నారు. చాలా చాలా మంచిగా అనిపించింది. చాలాసేపు వెయిటింగ్ చేసాము. వచ్చిన తర్వాత ఆ వర్షంలో చిరాగ్గా బట్టలంతా తడిచిపోయి వెయిటింగ్ చేసి వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మా వంతు వచ్చేసింది. లోపల ఉన్న వాళ్ళది బంతి అయిపోయింది, మాది స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము మెల్లగా లోపలికి అలా స్టార్ట్ అయిపోయాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు మాకు తెలియలేదు అంత టైం పడుతుందని చెప్పి అక్కడ కూడా చాలాసేపు వెయిటింగ్ పట్టింది. ఎందుకంటే లేట్ అయిపోయింది. మేము వచ్చేసరికి అప్పటికి మళ్ళీ మా కోసం అనేది స్పెషల్గా అప్పటికప్పుడు వండి మళ్ళీ ఫుడ్ మా కోసం పెట్టారు. వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి భయ్య. అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఆకలితో వెళ్ళకూడదు, ఖచ్చితంగా కొంచెమన్నా తినేసి కడుపు నింపుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరికి కాదనకుండా లేదనకుండా అందరూ అయిపోయేంత వరకు అందరికీ వడ్డించి కడుపు నిండా పెట్టి తిన్న తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ ప్రశాంతంగా కూర్చుంటారేమో, మరి నాకు తెలియదు. ఇంత బాగా చూసుకున్నారైతే నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు పెట్టింది ఏదైనా కావచ్చు, కనీసం కడుపు నింపడానికి ట్రై చేస్తున్నారు. చాలా చాలా మంచిది. అన్నదాత సుఖీ భవ అంత ఈజీగా అనలేదు, చాలా బాగుంది టేస్ట్ కూడా.
పెడుతున్నారు కదా అని ఏదంటే అది పెట్టలేదు. చాలా చాలా బాగుంది. ఆ సాంబార్ కావచ్చు, ఆ చట్నీ కావచ్చు డిఫరెంట్‌గా ఉంది. కానీ చాలా బాగున్నాయి. మనకి ఫెసిలిటీస్ ఎక్కువ లేకపోవచ్చు ఇక్కడ అన్నదానానికి. బట్ ఓకే. మనం కడుపు నిండితే చాలు అని అనుకునే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఎళ్లి అన్నదానంలో ఒకసారి ట్రై చేయండి. తినండి మీరు కూడా అక్కడ. మనకి ఫుడ్ గురించి అయితే ప్రాబ్లమ్ ఎక్కడా లేదు. అక్కడ బయట తినొచ్చు, కావాలంటే అన్నదానంలో కూడా తినొచ్చు. అక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. నో ప్రాబ్లమ్ దానికైతే. అండ్ ఇక్కడ ఈ అన్నదాన భవనం వచ్చేసి ఇటు ఆ టెంపుల్‌కి కొంచెం సైడ్‌కి ఉంటది పార్కింగ్ దగ్గర. శ్రీవారి అన్నదాన సత్రం అని చెప్పి అన్నదాన భవనం సారీ. ఆ తర్వాత నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని పంచ, షర్ట్ ఏసేసుకొని టెంపుల్‌లోకి వెళ్ళాలని చెప్పి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినా అనమాట. ఫైనల్‌గా అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఆ నరసింహస్వామి దర్శనం అయితే దొరికింది. పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ పెంచల కోన పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి. వావ్! సో ఆయన దర్శనం కోసమే కదా వెళ్ళింది ఫైనల్‌గా. ఎన్ని చేసినా ఏం చేసినా కూడా లాస్ట్‌కి దర్శనం కాకపోతే అదొక వెలితిగా మిగిలిపోతుంది. సో నరసింహస్వామి టెంపుల్కి ఎదురుగానే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ ఆయన దర్శనం కూడా చేసుకొని హనుమాన్ దర్శించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి అలా వెళ్తుండగా మావాడు ప్రసాదం తీసుకుందాం రా అన్నాడు. సో అది వినగానే నేను అబౌట్ టర్న్ అని పక్కకి వెళ్ళిపోయి ప్రసాదం లైన్లోకి దూరిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళిపోగానే పులిహోర కోసం చూశాను, పులిహోర లేదు. అండ్ వర్షం వల్ల కూడా చేయలేదు అనుకుంటా, లేట్ అయిపోయిందని. ఇంకా చూసుకుంటే లడ్డు ప్రసాదం ఉంటే లడ్డూకి సంబంధించిన టోకన్స్ తీసుకొని అక్కడ నుంచి నేను లడ్డు కౌంటర్కి వెళ్ళి ఆ టోకన్స్ ఇచ్చేసి లడ్డూస్ తీసుకొని మళ్ళీ నేను బయటకు వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్, ఆ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొండలు, ఆ కొండల్ని కప్పేసిన మేఘాలు, అప్పుడప్పుడు పడే వర్షము, అప్పుడప్పుడు ఏంటి గ్యాప్ లేకుండా పడుతుందిలే కానీ మొత్తం మబ్బులుగా అసలు ఒక వండర్ విజువల్ వండర్గా ఉంది. చాలా మ్యాజికల్గా ఉంది. ఈ మూమెంట్స్ మాత్రం నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మామ? తొందరగా ఈ ప్లేస్కి రండి, విజిట్ చేయండి, ఆ క్లైమేట్ని, నేచర్ ఎంజాయ్ చేయండి, స్వామివారిని దర్శించుకోండి, వెళ్ళిపోండి. మార్నింగ్ నుంచి టీ తాగకపోవడం వల్ల టీ తాగాలనిపించింది. బద్దరికి టర్నింగ్ అయ్యే దగ్గర ఈ టర్నింగ్ లో ఒక టీ పాయింట్ ఉంది. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. కాస్ట్ కొంచెం ఎక్కువగానే బాగుంటది. ట్రై చేయండి కుదిరితే. ఆలయ చరిత్ర చెప్పలేదు కదా, సింపుల్ గా చెప్పేస్తాను, వినేసేయండి. స్వామిని చల్లబరచడానికి చెంచులక్ష్మి అనే గిరిజన మహిళ రూపంలో లక్ష్మీదేవి వచ్చి స్వామిని కౌగిలించుకున్నారని, తెలుగులో దీనిని పెనువేసుకొనుట అంటారని, అందుకే ఈ ప్రదేశాన్ని పెనుశిల అని, కాలక్రమేణా పెంచల కోన అని పిలుస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. సో పేరు వెనుక ఉన్న కథనం ఏంటంటే, పెనుశిల అంటే తెలుగులో పెను వేసుకొనుట మరియు రాతి అని అర్థం. లక్ష్మీదేవి గిరిజన రూపంలో చెంచులక్ష్మి రూపంలో వచ్చి స్వామిని కౌగిలించుకున్న కారణంగా ఈ ప్రదేశానికి పెనుశిల అని పేరు వచ్చింది. సో ఈ టెంపుల్ యొక్క చరిత్ర చాలా పెద్దది. నేను ఇందులో మొత్తం చెప్పలేను కాబట్టి తర్వాత దీని గురించి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక పెద్ద వీడియో చేస్తాను. ఫైనల్గా అయితే నేను మా ఊరు రీచ్ అయిపోయాను. బై బై, టేక్ కేర్. కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.